టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రకు ప్రజల నుండి అనూహ్య స్పందన రావడంతో వైసీపీ ప్రభుత్వం బెంబేలెత్తుతోందని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. విశాఖ పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, కిమిడి కళా వెంకట్రావు, అయ్యన్న పాత్రుడు, ప్రతిభా భారతి, పప్పల చలపతిరావు తదితరులతో కలిసి యువగలం సభకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర నలుమూలల నుండి భారీగా తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు సభకు వస్తారని, దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అయితే ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు, పాఠశాల బస్సులు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు. ముందుగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సభ ఏర్పాటు చేయాలనుకున్నామని, అయితే దీనికి అనుమతించని వైస్ ఛాన్సలర్ ఆ తరువాత ప్రభుత్వం ఒత్తిడి మేరకు అనుమతి నిరాకరించారని పేర్కొన్నారు. ఇలాంటి కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తున్న వైసీపీ ప్రజలకు తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి రేపు మాని ఎల్లుండి బుధవారం నాడు 20వ తారీఖున విజయనగరం జిల్లా నెల్లిమల్ల నియోజకవర్గం భోగాపురం మండలం పోలిపల్లి దగ్గర యువగలం విజయోత్సవ సభతో పాటుగా తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని చెప్పి నిర్ణయం చేశాం. ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు ఏ సమావేశాలు పెట్టుకున్నా, ఏ కార్యక్రమాలు చేసుకున్నా ఎప్పుడూ అడ్డంకులు సృష్టించినటువంటి సందర్భాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేవు. కానీ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను, నా పార్టీ తప్ప ఇంకొక పార్టీ ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమాలు చేయడానికి వీలు లేదని చెప్పి 4 సంవత్సరాలుగా ఏ విధంగా వ్యవహరిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ముగింపు సభ ఉత్సాహవంతంగా జరుగుతుంది. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇంత ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ పాల్గొవాలని వచ్చిన సందర్భాలు ఎప్పుడూ లేవు. రాష్ట్ర నలుచెరగల నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి, దేశంలో